హాయ్ ఆల్ మై ఇన్స్టా ఫాలోవర్స్. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏంటమ్మో శ్రీరామనవమి విషెస్ చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికి. నేను చెప్పనా నీతో? వస్తావా? దా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. క్యూటీ నంబర్. ఏం చేస్తున్నారు మీరంతా? శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం మా ఇన్స్టాగ్రామ్ లో మా ఫాలోవర్స్ అందరికి. ఏంటత్తా నువ్వు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తావు, నాకు మాత్రం నువ్వు చెప్పు. నువ్వే ఎంత బాధపడుతుంటే మీ మావయ్య ఎంత బాధపడాలి, ఇంతవరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మీరులాగా మీ మావయ్య అడగడానికి చెప్పలేదు. అడగకపోతే చెప్పవా? అడగని వాళ్ళకి ఎందుకు అంటే అడిగితేనే చెప్తా. అంతే కదండి, అడగని వాళ్ళకి ఎందుకు శుభాకాంక్షలు చెప్పారు? వాళ్ళు అడిగారా నిన్ను? వాళ్ళు నా రీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, చెప్తున్నా. వాళ్ళు చెప్పారా మీకు వెయిట్ చేస్తున్నాను నేను అని? అవునవును. మరి మేము మరి నా రీల్ రాగానే చెప్పండి, నా రీల్ రాగానే మీరు లైక్ చేస్తున్నారు అంటే వెయిట్ చేస్తున్నట్టే కదా. పండగ టైంలో కూడా అదే విషయం చెప్పండి. మరి నీకోసం పరిగెత్తుకొని వచ్చానే, కనీసం వచ్చినందుకైనా చెప్పు. సరే మన ఇద్దరం చెప్దాం. విష్ యు ఏ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు యశస్విత అక్క. నా పేరు యశస్విని. సరే యశస్విత అన్నారు. యశస్విని అక్క. యశస్విత అని మళ్ళా చెప్పండి, నాకు తెలీదు. నా పేరు యశస్విని, యశస్విత కాదు. నేను హట్టు. శుభాకాంక్షలు చెప్దాము దీనికి. సరే చెప్తా. విష్ యు ఏ హ్యాపీ శ్రీరామనవమి. ఎక్స్ప్లోర్ బై టీజీఎస్ ఆఫీషియల్ వారి తరపున మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా? క్యూటీ పైస్. క్యూటీ పై యశు 143. ఏంటి ఇది? నాది అండి, ఇది నాది. మీదైతే ఏంటండి? ఎక్స్ప్లోర్ బై డీజేఎస్ అఫీషియల్స్ అనేది నాది. డీజేఎస్ మాధవి ఇది. మీదైతే ఏంటండి? మాత్తేగా అండి. అంతేనా? మేనకోడలే కదా. చూసారా అండి ఎలా అంటున్నారో మీ ఇద్దరు మేనకోడళ్ళు. చూడండి మీ డీజేఎస్ పరిస్థితి ఏంటో చూడండి. మీ డీజేఎస్ పరిస్థితి ఏంటో చూడండి. పాపం ఇద్దరు అక్క చెల్లి ఇద్దరు చూసారా? ఇద్దరు మేనకోడళ్లతో ఒక అత్త ఎలా వేగుతుందో. బాయ్. చూడు నా మొహం కనబడక నా మొహం మీద బాగా